హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంతో కమ్మగా టేస్టీగా మినప సున్నుండలు నేతితో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుని అందులో కేజీ మినపగుళ్ళను కొంచెం కొంచెంగా వేయించుకోవాలి. దోరగా బంగారు రంగు వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అప్పుడే మనకి కమ్మగా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, బంగారు రంగులోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక పళ్ళెంలోకి తీసుకుందాం. మొత్తం కేజీ మినపగుళ్ళను కొంచెం కొంచెంగా వేయించి అలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో ఒక టీ గ్లాస్ అంత సైజులో రేషన్ బియ్యం తీసుకుని వేయించుకుందాం. మినపగుళ్ళు ఒకటే అయితే నోటికి తినేటప్పుడు ఉండలా చుట్టుకుపోతుందండి. అందుకే రైస్ కొంచెం వేసుకుంటే నోట్లో చుట్టుకోకుండా టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు వీటిని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనిద్దాం. ఇది నెయ్యి హోమ్ మేడ్ అండి, ఇంట్లో తయారు చేసింది మినపగుళ్ళకు వేసుకోవడానికి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న మినపగుళ్ళను మిక్సీలో పట్టుకొని ఇలా మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కేజీ మినప సున్నుండ పిండికి 3/4 కేజీ బెల్లం తురుము వేయాలి. పిండి బెల్లం కలిసేలాగా బాగా కలుపుకుందాం. విడిగా బెల్లాన్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే బెల్లం గడ్డగడ్డలాగా కట్టేసి పిండిలో కలిపేటప్పుడు సరిగా కలవదు. అందువల్ల ఇలా పిండిలో బెల్లాన్ని మిక్సీ చేసుకుని దీన్ని మనం మిక్సీ పట్టుకుంటే చక్కగా పొడిలాగా పిండి మొత్తానికి బెల్లం పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనం మిక్సీ పట్టుకుంటే చూసారా, బెల్లం మొత్తం చక్కగా మిక్సీలోని పిండికి పట్టి ఎంత బాగుందో. ఇదే విధంగా మొత్తం పిండినంతా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇదే మొత్తం అంతా కూడా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో, ఎక్కడ బెల్లం చిన్న చిన్న గడ్డలు కూడా లేకుండా మొత్తం పిండికి పట్టింది. ఈ వీడియో మొదటిసారి చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇందులో టీ గ్లాస్ సైజ్ అంతా నెయ్యి వేసుకుందాం. మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఉండ చుట్టేటప్పుడు ఉండ సరిగా రాకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చుట్టుకోండి. మొత్తం బాగా పిండికి పట్టేలాగా ఈ రకంగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది ఇది. చూడండి, ఇలా ఉండలుగా చేసుకుని మొత్తం అన్నీ కూడా తయారు చేసి పెట్టుకుందాం. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా 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 బాగుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.